నవీన్ చదువునా? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. వారి గాయములు కట్టువాడు. వారి గాయములను కట్టువాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఎంతమంది ఈ రోజు గుండె చెదిరిన వారి ఇక్కడ కూర్చొని ఉన్నారో దేవుడు చెప్తున్నాడు చూడండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు ఆయన. వారి గాయములను కట్టేవాడు. ఈరోజు గాయముతో, వేదనతో, బాధతో నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావు కదా. ఈరోజు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయను, వారి గాయములను కట్టే దేవుడు అంటున్నాడు. హృదయ గాయము చూడండి, హృదయంలో గాయము, కుటుంబంలో గాయము, ఉద్యోగంలో గాయము, నీ చేసే పనుల్లో గాయము. ఈరోజు అనేక విధాలుగా నువ్వు ఈరోజు భయపడి వచ్చినావు, గుండె చెదిరిపోయి ఇక్కడికి వచ్చినావు కదా. దేవుడు చెప్తున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు, వారి గాయములను కట్టే దేవుడు అంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఎంతమంది ఈరోజు బాధలో ఉన్నారో దేవుడు చూస్తున్నాడు వాళ్ళందరినీ కూడా. అందుకని దేవుడు ఈరోజు మనల్ని వాక్యానుసారంగా మరి బలపరుస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే చూడండి, మనం ఏం చేయాలంటే కీర్తన గ్రంథంలో నుంచి 55వ కీర్తన 22వ వచనం కొంత మొదటి రాసుకోండి. కీర్తన గ్రంథంలో నుంచి 55వ కీర్తన 22వ వచనం. 55వ కీర్తనలో నుంచి చదవండి త్వరగా. 22వ వచనం. నీ భారమంతా కూడా యెహోవా మీద మోపము. దేవుని మీద మోపండి, ఆయన నిన్ను ఆదుకొనెను. ఆయన నిన్ను ఆదుకుంటాడు. గుండె చెదిరిన ఆయన కాపాడు, బాగు చేసే దేవుడు, ఆదుకునే దేవుడు. రెండవదిగా నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు. నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ ఏడుపుని ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన ఓదార్పు కలిగిస్తాడు నీకు. దేవుని పరిశుద్ధాన్ని మహిమ కలిగినగా. నువ్వు ఏం చేయాలంటే నీ భారము నువ్వు వేయాలంటే కష్టము. దేవుడు మన భారం మోయడానికి పరలోకం చేయడానికి వచ్చినాడు. హల్లెలూయా. మన భారం మోయడానికి ఆయన ఆ పరలోకం విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే నీ కుటుంబంలో ఉన్న భారాన్ని, మన కష్టాన్ని, మన చింతని యావత్తు మోయడానికే ఈ లోక రాజ్య భారం ఆయన భుజముల పైన ఉందని చెప్తున్నాను యెషయా గ్రంథంలో. కాబట్టి మన భారమును మోయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకున్న నువ్వు నీకై నువ్వు కష్టపడాలంటే ముందుకు రాలేవు. కానీ నీ భారము, ప్రతి ఒక్క భారము, కుటుంబ భారము, ఉద్యోగ భారము, వ్యాపార భారము, చదువుల భారము, నీ పనుల భారం అంతా కూడా దేవుని మీద వేయండి. ఆయన నిన్ను ఆదుకుంటాడు, నేను శ్రమంలో నుంచి విడిపిస్తాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు, నేను కష్టంలో నుంచి విడిపించగలిగినటువంటి శక్తిమంతుడు. హల్లెలూయా. చిన్న కథ చెప్తాను. ఒక ఆమె దేవుడు నమ్ముకున్న వ్యక్తి కాదు. ఆమె హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంది. ఆమెకి 2 బిడ్డలు. ఆయమ్మ ఎవరో మరి బ్లడ్ చెకప్ చేయించుకోవడానికి ఒక ఆయన వచ్చింది. ఆమె బ్లడ్ చెకప్ చేస్తే ఆమె క్యాన్సర్ అని వచ్చింది అనమాట. క్యాన్సర్ అని వస్తే ఆ బ్లడ్ తీస్తారు కదా, ఆ బ్లడ్ తీసే సమయంలో ఆయమ్మ కూడా చేతికి ఏమో ఇక్కడ ఆ బ్లడ్ అయిందనమాట. సరే సాయంకాలం ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత తన యజమానుడు చూసినాడు. ఏంటప్ప ఆయమ్మకి ఏమో మచ్చ కావపడుతుంది, బ్లడ్ కావపడుతుంది, గాయం అని చెప్పేసి ఈరోజు నువ్వు ఆమె రక్త పరీక్షలు చేస్తూ ఉంటుంది కదా, మరి నీకు కూడా చెక్ చెప్తాను బా, ఎవరికి ఒక అమ్మాయి క్యాన్సర్ వచ్చింది కదా, నీకు కూడా చెక్ చేయాలి, ఎందుకు ఒళ్ళంతా అట్లా మచ్చలుగా ఉందని హాస్పిటల్కి పోయి చెక్ చేపిస్తే ఆ ఫైల్ ఏదో మిస్టేక్ అయిపోయి ఈ అమ్మ కూడా క్యాన్సర్ వచ్చిందని వచ్చిందంట. తన యజమానుడు చూసి ఆ బ్యాగ్ ఆయనకి కొంచెం కిరుకు ఆయన కిరుకు మనిషి అంటే సరిగా జ్ఞాపకం ఉండదు ఆయనకి. ఫైల్ మారుస్తూ ఇస్తూ ఉంటాడు. అలాగా హాస్పిటల్ ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఓనర్ వచ్చి ఈ ఫైల్ మరింత చెక్ చేయని చెప్పినప్పుడు ఈ ఫైలు అన్ని ఫైల్ కూడా చెక్ చేస్తున్నప్పుడు చూడండి, ఎవరికో తెలిసినటువంటి ఫైల్ చూడండి, ఎవరికో క్యాన్సర్. ఆ తర్వాత తెలిసినటువంటి వ్యక్తులు, అమ్మ క్షమించండి, ఈ క్యాన్సర్ లేదేమీ లేదు, ఈ ఫైల్ ఏదో మారిపోయింది, దాన్ని క్షమించండి అమ్మ అని చెప్పినప్పుడు ఊరంతా పుకారు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అందరికి పుకారు అయిపోయింది కదా. యజమాని గారు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఏం చేయాలి? ఈ తప్పుకు పరిష్కారం చేయాలని చెప్పేసి హాస్పిటల్లో ఈ అమ్మ వాదించినప్పుడు న్యూస్లో పేపర్లో అంతా రాసిచ్చినట్టు, ఈ అమ్మ క్యాన్సర్ లేదు, నాది తప్పు, ఫైల్ ఏదో మిస్టేక్ అయిపోయింది అని చెప్పినప్పుడు ఆమె ఎంతగా సంతోషపడింది. ఈ వార్త కాస్త తన యజమానుడు ఎక్కడో బయట దేశానికి వెళ్ళిపోయినాడు కదా, ఆమెకి ఈ న్యూస్లో చూసినప్పుడు ఆయన కాస్త వినపడింది. వెంటనే 3 సంవత్సరాలు ఫోన్ చేయలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు, భార్యను పట్టించుకోలేదు. భార్య గుండె చేరినటువంటి బాధలో ఉంది, చాలా కష్టంలో గాయం అయిపోయింది, గుండెంతా గాయం అయిపోయింది. ఆ మాట వినగానే యజమానుడు వెళ్ళిపోయినాడు. క్యాన్సర్ అని చెప్పిన వెంటనే అది కాదు తప్పకుండా మరి యజమానుడు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అది ఇంకా ఎక్కువ బాగా అయిపోయింది, గుండెను గాయం చేసింది. ఆ సత్యం ఎప్పుడైతే తెలుస్తున్నాగానే న్యూస్లో పేపర్లో చూస్తున్నాగానే నా భార్యకి ఏం లేదు ఇప్పుడు అని చెప్పి ఫోన్ చేసి అప్పుడు పలకరించి ఇదిగో నేను రేపే వస్తున్నాను చెప్పేసి ఇంటికి వచ్చినాడు. చూసారా, ఇలాంటి ఎంతమంది ఉంటారో చూడండి. ఈరోజు వివాహమైన తర్వాత కష్టమో నష్టమో అనారోగ్యం వచ్చిన సమస్యలో ఎక్కడ కూడా భార్య విడిచిపెట్టి వెళ్ళకుండా ఉన్నాడు. బాగా మొగడు, సరే నిజమైన మొగవాడు,
క్యాన్సర్ వచ్చింది చంపేసి భార్యను విడిచిపెట్టి పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ క్యాన్సర్ లేదు, బాగుంది, ఏదో ఫైల్ మిస్టేక్ అయిపోయిందని తెలిసిన వెంటనే మరలా నేను ఇంటికి వస్తానని చెప్పేసి అప్పుడు ఫోన్ చేసి మాట్లాడించి వస్తున్నాడంట. చూడండి, దేవుని మందిరానికి ఒక అమ్మ చూడండి బాగు చేసినాడు. చూడండి, ఆ సత్యాన్ని బయటకు తీసుకొచ్చినాడు దేవుడు. ఇది అసత్యం అంటే దేవుడు అన్ని చూస్తుంటాడు. పరలోకం నుంచి చూడండి అన్యాయాన్ని అక్రమాన్ని సమస్తం చూస్తుంటాడు దేవుడు. అందుకని ఆ భారమంతా కూడా దేవుడి మీద ఒప్పింది. దేవుడు ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు దేవుడు. హల్లెలూయా. వెళ్ళిపోయినటువంటి యజమానుడు కూడా తిరిగి వచ్చాడు. పిల్లలకి మరి సంతోషంగా మరి మందిరంలో సహాయం దొరికింది. చూసారు ఎంత మరి గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తుంది దేవుడు. అయితే నీ భారమంతా కూడా దేవుడి మీద మోపు, నీ కష్టమైన చెప్పు. దేవుడు అద్భుతమైన దేవుడు. దేవుడు నీ తెలుగు ఈ సత్యం బయటపడకుండా ఉంటే అదే మరి క్యాన్సర్ అని చెప్పేసి ఆయమ్మ మానసికంగా బాధపడి కొమ్మని వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఆ సత్యాన్ని బయటకు తీసుకొచ్చినాడు. ఎలాగన్నా తను కురి కలిపినాడు దేవుడు, రేపినాడు దేవుడు. ఫైల్ చేసే ఆ వ్యక్తి అంట బీపీ ఎక్కినప్పుడల్లా ఫైల్ మార్చేస్తూ ఉంటాడు. వాళ్ళ దగ్గర అట్లా మారుస్తూ ఉంటాడంట. ఆ యొక్క ల్యాబ్ పనిచేసే ఆ వ్యక్తి. అలాగ జరగడం ద్వారా చూడండి దేవుడు మరలా దాన్ని సెట్ చేపించి దేవుడు ఆ నిజాన్ని దేవుడు ప్రూవ్ చేసినాడు దేవుడు. హల్లెలూయా. ఆయన క్యాన్సర్ లేదు, నిజానికి ఏమి లేదు, మంచి వ్యక్తి. దేవుడు మరి ఎప్పుడైతే దేవుని విశ్వాసం ఉంచిందో ఆ పిల్లలో ఆ సత్యాన్ని దేవుడు బయటకు తీసుకొని వచ్చి దాన్ని చూడ మరి పబ్లిక్ చేసేసినాడు. ఏమి లేదని న్యూస్ అంతా కూడా వేసినారు. పరిష్కారం చెల్లించాలి కదా, తప్పు జరిగింది, పరిష్కారం చెల్లించాలి మీరు అన్నా. న్యూస్లు వేసినారు, పేపర్లు వేసినారు, ఈ అమ్మకి క్యాన్సర్ లేదు, ఏదో ఫైల్ మిస్టేక్ అయిపోయింది, మాది తప్పని ఆ సత్యాన్ని ప్రకటించినప్పుడు తన యజమానుడు తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చినాడు. హల్లెలూయా. గుండె చెదిరిపోయింది, ఆ స్త్రీకి గుండెలో గాయం అయిపోయింది. ఆ గాయాన్ని దేవుడు కట్టాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఆయన బాగు చేసినాడు. ఈరోజు విశ్వాసం ఉందా నీకు? అలాంటి విశ్వాసము ఖచ్చితంగా దేవునికి విశ్వాసం ఇస్తే దేవుడు అసత్యాన్ని మరి నీ మీద ఉత్త పుణ్యానికి అపరాధాలు మోపుతున్నారా, దేవుడు దాన్ని ఒకరోజు నిజాన్ని బయట పెడతాడు దేవుడు. హల్లెలూయా. సత్యాన్ని దేవుడు తీసుకుని వస్తాడు బయటికి. నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పచెప్పు, నీ భారం ఆయన మోపు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుడు నామని మహిమ కలుగును గాక. అంతేకాకుండా చూడండి కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం త్వరగా చూద్దాం. కీర్తన గ్రంథము 68 19వ వచనంలో ప్రతిరోజు కూడా దేవుడు మన కష్టాన్ని చూసి ఆయన భరించే దేవుడు అంటున్నాడు. ప్రభు స్తుతి నందును గాక. అనుదినము అంటే ప్రతిరోజు ఆయన మన భారమును భరించుచున్నాడు. నీ భారాన్ని భరించే దేవుడు ప్రతిరోజు కూడా అనుదినము నీ భారము నా భారము ఆయన భరిస్తున్నాడు. ఆయన తప్పు చేసినా నష్టం చేసినా కూడా దేవునికి అపరాధం చేసినా కూడా మన భారాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన భరించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మనుషులు భరించలేరు. వీడు తప్పు చేసినాడు, వీడు పాపి, వీడు దరిద్రుడు, పనికిరాడు అని చెప్పేసి వెలివేస్తారు, మాటలతోనే గాయపరుస్తారు. గాయమును కట్టే దేవుడు, గుండె చెదిరిన బాగు చేసే దేవుడు అనుదినము నీ భారం నా భారము ఆయన మోస్తున్నాడు. ఆయన హల్లెలూయా. మనకు తెలియదు కానీ మన భారం అంతా కూడా ఆయన మోస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ భార్యను ఆయన మీద మోపు అంతే. అనుదినము తప్పగా ఆయన మన భారాన్ని మోసే దేవుడు అంటున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ భారం ఆయన మీద మోపి మోకరించి ప్రార్థించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మోకరించి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. అప్పుడు నీ భారం అంతా ఆయన మీద మోపడం ద్వారా నిన్ను ఆయన బాగు చేస్తాడు. నీ గాయపడి నిన్ను కట్టుతాడు. గుండె గాయపడింది, గుండె ఎంతో మరి చెదిరిపోయింది, ఆయన్ని కట్టే దేవుడు, ఆదరించే దేవుడు. ఆయన ప్రతి నిమిషం కూడా మనల్ని ఆదరించే గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటామో దేవుడు మన గాయాలను కడతాడు. ఆ మాట ద్వారా మనం ఆదరిస్తాడు, మనం బలపరుస్తాడు. కాబట్టి కీర్తన ఒక మాట చెప్తుంది. 119వ కీర్తన 50వ వచనంలో 119వ కీర్తన 50వ వచనంలో చెప్తుంది అనమాట. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తే మనల్ని బ్రతికిస్తుంది. ఆ స్త్రీని దేవుడు ఈరోజు గాయాన్ని కట్టలేదా? గుండె చెదిరిన ఆమెని బాగు చేయలేదా? గాయాన్ని కట్టాడు, బాగు చేశాడు, ఆదరించాడు. ఆయన భారమంతా కూడా కుటుంబ భారము, బిడ్డల భారము అంతా కూడా దేవుని మీద వేసింది. మోయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. నీ భారము నీ కష్టం అంతా కూడా, నీ కష్టం అనిపిస్తే నువ్వు ప్రతిరోజు కూడా నీ భారాన్ని ఆయన మీద మోపాలి. అనుదినము మన భారాన్ని భరించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు స్తుతి నందును గాక. అనుదినము మా భారము, ప్రతిదినము ఆయన మనం భారం భరించే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అనుదినము నువ్వు ప్రతిరోజు కూడా భారాన్ని మోపాలి. నువ్వు భారాన్ని నువ్వే మోసుకుంటున్నావు, తల మీద భారం పెట్టుకున్నావు. నువ్వు చదువు మాట. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. దేవుని వాక్యం మనం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. మనల్ని గుండె చెదిరిన వారిని బాగు చేస్తుంది, గాయపడిన వారిని గాయం కట్టుతుంది దేవుని వాక్యము. హల్లెలూయా. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? చాలా దుఃఖపడుతున్నావా? బాధలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా?
అదే నా బాధలో అదే నెమ్మదిని కలిగించే దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ రోజు నీకు నెమ్మదిని కలిగిస్తుంది. ఒక స్త్రీ నడుచుకుంటూ భుజం పైన చాలా భారం ఎత్తుకుని మూట మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరో ఒక వ్యక్తి కారులో పోతూ ఉన్నాడు. కారులో పోతూ చాలా జాలేసింది పాపం. వయసు అయిపోయింది పాపం, ఎంతో బరువు మోసుకొని పోతుంది. అమ్మ కారు ఎక్కమ్మా, ఎక్కడికి వెళ్ళాలి, నేను విడిచిపెడతానని అంట. సరేనయ్యా అని చెప్పేసి కారులో ఎక్కుకూడదంట. కారులో ఎక్కుకొని పోతా ఉంది కానీ మనిషి ఆ తల మీద ఉన్న మూటను మాత్రం సీట్లో పెట్టుకోలే, మోసుకుంటాను పోతా ఉంది. కారులో ఎక్కువ కూడా మూట తల మీద పెట్టుకోండి, మెడనారాలు ఎప్పుడు వస్తా ఉన్నాయి. ఈయన అర్థంలో చూసి గమనించినాడు అంట. అరే స్త్రీ బాధపడుతుందని బరువు మోసుకుంటూ కారు లెక్కన పెట్టుకుంటే ఆ బరువు దించి పెట్టకుండా కారు సీట్ పక్కన ఖాళీగా ఉంది, బరువు దించుకోకుండా మూట తల మీద పెట్టుకుంది అని చెప్పేసి ఆయన అమ్మ ఆ మూట తీసి పక్కన పెట్టమ్మా తల్లి, ఆరాముగా ఫ్రీగా కూర్చోమ్మా నువ్వు అని చెప్పాడంట. అప్పుడు ఆ మూట తీసి పక్కన పెట్టి ఆరాముగా వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు మోస్తున్న భారము దేవుడు మైడానికి దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు చెప్తున్నాడమ్మా నా మీద అయ్యమ్మా మూట భారం ఎంత నా మీద వేయండి, నేను మోస్తాను, మీరు ఫ్రీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉన్నాడని చెప్తే దేవుడు చెప్తే మన భారాన్ని మనమే మోసుకునే దానికి మనకి శక్తి, నాకు శక్తి ఉందలే, నాకు బలం ఉందలే, నాకు తాకత్తు ఉందలే అని చెప్పి మనం మోసుకుంటూ వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. మోయడానికి నిన్ను సంతోషంగా దేవుడు ఆరామంగా ఫ్రీగా ఉండమని దేవుడు చెప్తే ఆ భారం మీద నా తలపైన పెట్టండి, నేను మోస్తాను. ఈ లోక రోజు భారం నా భుజం పైన ఉంది, నేను వచ్చింది ఎందుకోసం తల్లి, నేను వచ్చింది ఎందుకోసమే కదా మీ భారాన్ని మోయడానికి లోకానికి వచ్చినాను, ఆ యొక్క బంధకాల నుంచి విడిపించడానికి లోకానికి వచ్చినాను, ఆ శ్రమంలో నుంచి విడిపించడానికి లోకానికి వచ్చినాను, గాయపడిన వారిని కట్టడానికి నేను లోకానికి వచ్చినవాడు. చూడండి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 145 కీర్తన 14 వచ్చినాం చూడండి. ఆయన ఈరోజు నువ్వు చూడండి పడిపోయిన స్థితిలో ఉన్నావు, గాయపడిన స్థితిలో ఉన్నావు. ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి తెలుసా? చూడండి. యెహోవా పడిపోవు వారిని ఉద్ధరించే దేవుడు. ఆయన కృంగిపోయిన వారిని అందరినీ కృంగిపోయిన వారందరినీ లేవనెత్తే దేవుడు. అందుకే ఈ లోకానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలుసా? ఈ వాక్యాలు నీ హృదయంలో ఉండాలి. కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, పడిపోయిన స్థితిలో ఉన్నావా? నేను పడిపోయినాను, ఇంకా లేనేను. నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తాడంట. హల్లెలూయా. నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా కానీ బాధపడద్దు, నువ్వు లేస్తావు, తిరిగి నువ్వు లేయగలవు, నువ్వు గెలవగలవు, నువ్వు ఆనందంగా ఉండగలవు. హల్లెలూయా. కానీ దరిద్రుడు పడిపోయినట్టు వాడు ఇంకా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. కానీ నీతిమంతుడు, దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు, దేవుని విశ్వాసించిన బిడ్డలు, రక్షణ పొందుకున్న బిడ్డలు ఎన్నిసార్లు పడిపోయిన కూడా తిరిగి లేస్తావు. హల్లెలూయా. కాబట్టి పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తి నిలబెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ నిలబెట్టే దేవుడు, ఏ స్థితిలో ఉండాలో నిలబెట్టే దేవుడు ఆయన. ఉంటే చెదరిన వారిని ఈరోజు బాగు చేస్తున్నాడు. ఈరోజు ఎంతమంది పడిపోయి ఉన్నారో, ఎంతమంది కృంగిన స్థితిలో దేవుని సన్నిధికి వచ్చినారో దేవుడు చెప్తున్నాడు ఈరోజు నిన్ను లేవనెత్తపోతున్నాడు దేవుడు. హల్లెలూయా. పడిపోయిన స్థితిలో ఉన్నావా, ఈరోజు దేవుడు నిన్ను ఉద్ధరించబోతున్నాడు. ఉద్ధరించి నీ కుటుంబానికి, ఈ ఊరికి నిన్ను చూడండి ఒక ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు గాయపడ్డావు, ఈరోజు గుండె చెదిరిన పరిస్థితుల్లో నువ్వు ఇచ్చావు. ఆ స్త్రీకి దేవుడు ఎలాగ న్యాయం చేస్తున్నాడు దేవుడు. ఆ గుండె పగిలినటువంటి ఆ స్త్రీని దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను బాగు చేయలేడా? నువ్వు అందుకే కదా ఈ కష్టస్థితిలో దేవుని నమ్ముకున్నది. ఎందుకో దేవుడికి తెలుసు నీ పరిస్థితులు అంటే దేవుడికి తెలుసు కదా. ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించి నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చినాడు. నీ భారం ఆయన మీద వేయి, అందుకు నువ్వు తప్పక నీ భారాన్ని మోస్తున్న దేవుడు ఆయన. ఆ సంగతి నీకు తెలియదు. నువ్వు దేవుడు నీ భారం ఆయన మీద మోపండి, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆ సత్యం నీకు తెలియదు. ఈ వాక్యం మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. మెడలో మన బంగారు గొలుసు, చైన్లు వేసుకున్న దేవుని వాక్యాన్ని మన హృదయంలో కంఠస్వరాన్ని కట్టుకోవాలని మన మెడకే ఎన్ని కూడా వాక్యాలు దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని విన్న వాక్యాన్ని కష్టస్థితిలో ప్రభా మరి అనుదినం మా భారం భరిస్తా అన్నావు, పడిపోయిన వారిని లేవనెత్తుతున్నావు కదా ప్రభా అని వాక్యాన్ని బట్టి మనం ప్రార్థించి నేర్చుకోవాలి. హల్లెలూయా. వాక్యం ఉన్న శక్తి, ఆ వాక్యం నేను బ్రతికిస్తుంది. ఆయన మరి చూడండి ఆ వాక్యం బాధల్లో నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యం వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కొద్ది రోజుల్లోనే నీకు చూడండి కావాల్సిన అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మరి వస్తున్నాం పోతున్నాం, సత్యం మనం తెలుసుకోవాలి. విన్న వాక్యాన్ని మర్చిపోతాం, సాతాను ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఎవరికైతే హృదయం మంది విశ్వాసం ఉంచి ఉంటారో, ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటారో, చల్లని విత్తనాలు ఎవరైతే చూడండి కాకులు గద్దలు సైతాన్ని ఎత్తుకోకుండా ఎవరైతే జాగ్రత్త పరుచుకుంటారో వాళ్ళు చూడండి ముందుకు వస్తారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, వారి గాయములు కట్టే దేవుడు. హల్లెలూయా. పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, ఉత్తరించే దేవుడు, కృంగిన వారిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా? ఈరోజు రాత్రి అంతా ఒక ప్రార్థన ఉంది. హాల్ నైట్ ప్రేయర్ ఇక్కడే చేద్దాం. ఎక్కువ మంది అందరిని పిలవండి. సమస్యలో ఉన్న, బాధలో ఉన్న వారిని, అప్పుల్లో ఉన్న వారిని ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ చెప్పండి, టెలిగ్రామ్ చేయండి అందరికి.
ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, ఈరోజు ప్రార్థన ఉందమ్మా, బాగలేదు అక్కడ కూర్చో, నీ ఖాయం పెడతాడు దేవుడు. నీ గుండె చెదరని స్థితిలో ఉన్నావా, దేవుడు ఈరోజు బాగు చేయబోతున్నాడు నిన్ను అని చెప్పి మంచి మాట చెప్పి తీసుకురండి. వాళ్ళు రారు, ఎందుకంటే సాతాను వాళ్ళని విడవడు, మనమే తీసుకున్నాం. చేపట్టుకొని నోహ కాలంలో చేపట్టుకొని తీసుకొచ్చిన అందరినీ. నోహ కొంతమంది మాత్రం వచ్చినారు, వాళ్ళ బంధువులు మాత్రమే, ఎవరు రాలేకపోయినారు, అందరూ నశించిపోయారు. కాబట్టి నశించిపోతున్న ఈ ఊర్లో లోకంలో దేవుడు ఈరోజు మన కొంతమందిని రక్షించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు హాలెట్ ప్రేయర్ ద్వారా అనేక అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. రాత్రి వాక్యంలో మనం చూసుకుందాం, రాత్రికాల ప్రార్థనలు ఎలాగ మనం ఆదరిస్తాయో, ఎలాంటి దేవుడు ఉపకారం చేస్తాడో హాలెట్ ప్రేయర్ ద్వారా అవన్నీ కూడా మనం 10 నిమిషాల వాక్యం చూసుకుందాం. ఎక్కువ ప్రార్థన చేద్దాము. ఈ రోజు అంతా నేను ఎక్కడే ఉండబోతున్నాను, ఉదయకాలంలో వెళ్ళిపోతాను 4 గంటల బస్సుకి. హాలెట్ ప్రేయర్ అన్ని ఊర్లు విజిటింగ్ చేయాలనుకున్నాను. దేవుడు మరి మరలా చెప్తున్నాడు కాబట్టి దేవుడు చెప్పింది చేయాలి అంతే. దేవుడు చెప్పింది చేస్తే మన ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇన్ని రోజులు మరి సమస్యలు ఎదురవుతున్నాయి, కానీ ఆ సమస్యలన్నీ కూడా పక్కన పెట్టాలని చెప్పినాడు దేవుడు. సమస్యలను పక్కన పెట్టు, నీ భారం దేవుడి మీద మోపు. ఈరోజు మీరు ప్రార్థన చేయండి, నేర్చుకోండి చెప్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం. 12 దాకా ప్రార్థన చేసి హాలెట్ ప్రేయర్గా ఒక 10 గంటల పైన హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా చేసి ఈరోజు మనం కొనుక్కుందాం. దేవుడు చూడండి హాలెట్ ప్రేయర్ ద్వారా చేసి ప్రజల్ని ఊరంతా కూడా కదిలించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు విశ్వాసంతో హాలెట్ ప్రేయర్ మనకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా రావాలి, చిన్నలేని పెద్దలేని వృద్ధులేని ప్రతి ఒక్కరు కూడా హాలెట్ ప్రేయర్లో పాల్గొందాం. వెనకతో చేయాలని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ సమయాన్ని తీసుకొచ్చాడు ముందుకి. హల్లెలూయా. మనలా ఒక్కరు శుక్రవారం ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన చేయడం నేను, అది కూడా దేవుడు నెరవేరుస్తాడు. మరి అక్కడి నుంచి రావడానికి కుదరలేదు కాబట్టి నెలలో ఒక్కతో కూడా అవకాశం చేసుకొని దేవుడు మరి హాలెట్ ప్రేయర్ చేయాలని సిద్ధపడ్డాను. పోయిన నెల నుంచి కూడా దేవుడు, పోయిన నెల చేసాం హాలెట్ ప్రేయర్, ఈ నెల కూడా మనం ఖచ్చితంగా చేయాలి. ప్రతి నెల కూడా ఇంకా హాలెట్ ప్రేయర్ నేను నిశ్రమ ఉన్నా కానీ ఇప్పుడు ఇప్పుదన్నా ఒక వారం తప్పుకోవచ్చు, కానీ మరల వారమైనా కానీ మనం చేద్దాం. నెలలో ఒకసారి ఖచ్చితంగా హాలెట్ ప్రేయర్ చేద్దాం. ఈ ఊళ్ళో అందరికీ రక్షణ కలగబోతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడబోతున్నాడు. గాయపడిన వారిని వారి గుండెలను దేవుడు కట్టబోతున్నాడు, వారి గాయములు కట్టబోతున్నాడు. గుండె చెందిన వారిని ఆయన బాగు చేయబోతున్నాడు. ఇక మీదట దేవుడు గొప్ప కార్యాలు ఈ రోజు నుంచి చేయబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అనేక మాటలు ఉన్నాయి. దేవుడు చెప్పినట్టు వచ్చే వారము ఆ మాట మనం చెప్పుకుందాం. ఈ సమయంలో మనం బలారాధన ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి బలారాధనకు వెళ్దాం. తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మనం మోకరించండి. యేసయ్యా, మంచి వాక్యం, అద్భుతమైన వాక్యం నాయన. మరి నాయన గాయపడిన వారిని ఆయన ప్రభా తండ్రి గాయం కట్టే దేవుడు, గుండె చెందిన వారిని బాగు చేసే దేవుడు, యేసయ్యా పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు, ప్రభా కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. యేసయ్యా మీకు వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకోండి. వాక్యం బిడ్డలు మర్చిపోకూడదు నాయన. ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభా వాక్యాన్ని హృదయం ఉంచుకొని వాక్యానుసారంగా ప్రార్థించడానికి, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నాయన ప్రభు చూపించమని ప్రార్థిస్తుంది. ప్రభా బలాలను దీవించండి, రొట్టె ద్రాక్షరసమును దీవించి ఆశీర్వించి ప్రభు చూపించమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకలు పొందిన పరలోకపు తండ్రి ఆమేన్. చిన్న వాక్యం చదివి మనం బలారాధన చేసుకుందాం. బలారాధన సిద్ధపడండి. ప్రభువా క్షమించండి నాయన, నోచారంటే దయతో క్షమించండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయండి. అలా కూడా వాక్యము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:23. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పిల్లలందరూ పెన్షన్ గిఫ్ట్లు స్కెచ్ పెన్నులు అరవకుండా సరైనగా ఉండండి. 11వ అధ్యాయంలో నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 23వ వచనం నేను చదువుతాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని గురించి, ఇది మీ కొరకైన నా శరీరం, దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకై నేను చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మనం నేను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. హల్లెలూయా. ఆ ప్రకారమే ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర రక్తం వలన కొత్త నిబంధన, దీనిలో త్రాగునప్పుడల్లా జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చేంత వరకు కూడా ఆయన మరణమును ప్రచురించుదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుషులు తాను పరీక్షించుకోవాలి. ఈ రోజు నేను పరీక్షించుకుంటున్నావా? నీ జీవితాన్ని పరీక్షించుకుంటున్నావా? నీ హృదయాన్ని పరీక్షించుకుంటున్నావా? నీ హృదయం ఎలాగుంది? పాపంలో పడిపోయిందా? మోసంలో పడిపోయిందా? ఢగాలు పడిపోయిందా? ఏ పరిస్థితుల్లో నీ హృదయం ఉందో నీ హృదయాన్ని ఏం చేయాలంట? పరీక్షించుకునే వారిని అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవాలని. ప్రభు శరీరం అని వివేచింపుకు తిరిగి త్రాగవాడు శిక్ష విధికే మరి ఆయన కారకుడైపోతున్నాడు. చూడండి, ఇందువలన మీరు అనేకులు బలహీనలు రోగులున్నాయి ఉన్నారు. చాలా మంది నిలదీస్తున్నారు. అయితే మనమే విమర్శించుకొని ఎడలా తీర్పు పొందకపోదము. మనం ఏం చేసుకోవాలి? విమర్శించుకోవాలి, మారు మనసు పొందాలి. తప్పు చేయకూడదని విమర్శించుకొని మనం మారు మనసు పొందడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో. కుటుంబాన్ని దేవుడు ఆదుకుంటాడు.
ప్రార్థన చేస్తాం. ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. శరీరాన్ని రక్తాన్ని మేము తీసుకుంటుండగా అయ్యా మీ స్థితులను నడిపించి మమ్మల్ని పరీక్షించుకుంటున్నాం ప్రభావ. మేము మారుమనసు పొందుతున్నాం ప్రభావ. ఇప్పుడే ఆయన చేసిన దాన్ని ఎప్పుడు కూడా చేయము ప్రభావ. ఆయన తప్పులు స్వామి ప్రభు చూపించిన ఆయన ఆదరించమని యేసయ్యా మీకు వందనాలు చేస్తున్నాం. రక్తాన్ని శరీరాన్ని దీనికి ప్లస్ చేయమని తాజులు చెల్లించే రోజులు నాయన ప్రభావ అనేక మందికి ఇచ్చినట్టు ఈ రోజు ఆయన ప్రభావ అనేక మందికి ఆయన రక్షణ పొందిన వారికి ఆయన శరీరం రక్తానికి మరి అనుగ్రహించిన ఆయన కృప చూపించమని ప్లస్ చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి ఆమేన్. సమయం లేచి నిలబడదాం.